నువ్వు నువ్వు పత్రంగానివేనా? బా బా ఏమైందిరా? ఏమైంది బా? యాదో పీడకలు వచ్చినట్టుండాదిరా. పేడకాల ఇది కల కాదా? ఇట్లాంటివి మన ఒంటికి సరిపడవురా. ఇడిచిపెట్టు. నన్ను క్షమించినైనా నా వల్ల కాదు. ఎందుకు బావా వాళ్ళ కథ అన్నప్పుడు లేచి కదా? ఏది ఇడిచిపెట్టేది కప్పురా ఎలా? ఏది కాదు. ఇడుస్తావా లేదా? ఇడుస్తావా లేదా? ఇడుస్తావా లేదా? ఇడుస్తావా లేదా? నాయనా ఇడిచిపెట్టరా. నువ్వు నన్ను కొట్టు తిట్టు ఏడు నేనింతే. ఇడు ఇంతే. మేం మారలేం. మమ్మల్ని ఎవరు విడదీయలేరు నాయనా. నువ్వు పద బేబీ. రేయ్, రేయ్. పల్స్ చాలా వీక్గా ఉంది. డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. చూడరాంది ఏమైనా చూసిందా? ఈయన కూడా ఉంది ఇందులో. నువ్వు కప్పురా ఎలా? నువ్వు గాని రేపు పొద్దునకంతా లేస్తుంది. ఒక లేయకపోతే పెద్ద డాక్టర్ని పిలిపిద్దాం. నీకన్నా పెద్ద డాక్టర్ అయితే రూమ్ లో పట్టడేమో. రేయ్. ఏవండి, పెద్ద డాక్టర్ అంటే సైజులో కాదు, చదువులో. ఓహో, అప్పుడు దాకా ఈ మందులు వాడండి. ఇది ఆడి పీకలటరా. షర్ట్ చాలా బాగుంది. అన్ని 2 జతలు కొన్నాను. నాకు ఒక తోడు దొరుకుతుందని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఇప్పుడు నువ్వు నా జీవితంలోకి వచ్చి కొత్త ఆశలు చిగురింపజేశావు. ఇక నుంచి నేనే నువ్వు, నువ్వే నేను. వీఆర్ ఫర్ ఎవర్, ఫర్ ఎవర్. ఏం జరుగుతుందబ్బా? బావగారండి సడన్ ఇలా మారిపోయాడు. సారీ సార్. ఏందిరా? మీరా? నేను ఇంకా గోడ అనుకున్నానండి. అనుకుంటావురా, గోడనే అనుకుంటావు. ఏం చూచ్చంటావురా పొట్టి పత్రం నాయాలో? అంటే సీన్ మంచి ఇంట్రెస్టింగ్ ఉంది కదా అని చూస్తున్నాను సార్. బాగా ఇంట్రెస్టింగ్ ఉండదా? అవును సార్. పైకిరా. చెప్పండి సార్. నీ ఫ్రెండ్ సంగతి నీకు కూడా బాగా తెలుసునా? తెలుసు సార్. బాగుండదా? ఈ సీన్ ఇంకా బాగుంటదిరా. నీ దిక్కున కడ చెప్పుకో పిల్లి బిత్త నాయాల. ఇప్పుడు ఈ చొక్కతో బయటికి వెళ్ళాలో. షర్ట్ ఇప్పు తిరుగుతావేంటి? షట్టిప్పుకి తిరుగుతున్నానా? మరి వీడికి ఏమవుతాడు బేబీ? బావా. బావా? మీ బావ ఇక్కడే ఉంటాడు. పర్మనెంట్ గా ఉంచేసుకోండి అయితే సార్. నువ్వు పో. అది నాకు ఇది కొత్త ప్లేస్ కదా, వీడు నాతోనే ఉంటాడు. ప్లీజ్ నా కోసం. నువ్వు ఎంతగా అడిగితేనే కాదంటానా బేబీ. థ్యాంక్ యూ. తమ్ముడు అన్నగారు నువ్వు కూడా ఇక్కడే ఉండు. పర్మనెంట్ గానా సార్? నాటి బాయ్. ప్రసాదం అండి. కింద రూమ్ లో ఉండు. అలాగే సార్. సేమ్ పించ్. అదిరిందయ్యా చంద్రం. కొత్త ఇల్లు, కొత్త షర్టు, కొత్త ప్రియుడు. మండిపోతుంది ఇక్కడ. బావా, నాకు షర్ట్ ఒకటే సిరిగింది, నీకైతే ఏకంగా ఫ్యూచరే సిరిగిపోయింది. ఆడికి గాని కబుక్కుని నిజం తెలిసిందనుకో, నేను డెఫినెట్గా పాస్ట్లోకి వెళ్ళిపోతాడు. అంతవరకు మనం ఇక్కడ ఎందుకు ఉంటాను రా? మరి ఈరోజు నైటే జంపు. బావతా. మెల్లగా మెల్లగా. ఓకే. ఈడెవడ్రా అట్టక పడుకున్నాడు? పద పద. ఒక్క నిమిషం ఉంటా. రే 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 పెట్టగడ. చాలా రోజులు అయిపోయిందిరా. రే నేను వెళ్ళిపోతా, తర్వాత నువ్వే బుక్ అయిపోతావు. మందు మా తల్లి ఇక్కడే ఉండు. స్లో. ఎవరు లేరు, పద బావా. పైన చూడరా.
ఈ ఇల్లు లాగే గుల్లలు కూడా పైన ఎక్కడ ఉన్నాయి. నువ్వు వెళ్ళి స్టూల్ తీసుకురా. గుడ్ ఐడియా. వెళ్ళి తీసుకురా. బావా బావా మేము పారిపోవాలనుకోవట్లేదు సార్. ఊరికినే తలుపులన్నిటికీ గొల్లలు సరిగ్గా పెట్టున్నాయో లేదో చెక్ చేస్తున్నాం అంతేనండి. లెక్కలయ్యారు. లెక్కలయ్యూరేంటి? నా పేనా యాడా? పేనానా? నా పేనా యాడికి పోయింది? పేనా ఏంట్రా? సుజాత నీ కాడు ఉన్నదా? పెట్టుకో, నీ కాడే పెట్టుకో. నేను నానేక తీసుకుంటాలే. మళ్ళీ నరకడానికి కత్తి కోసం వెళ్తాడు అనుకుంటాను బాబా. కాదురా, అది స్లీప్ వాక్. స్లీప్ వాక? వీడికి ఇంత హెల్త్ కాన్షియస్నెస్ ఏంట్రా? నిద్రలో కూడా నడిచేస్తున్నాడు. హెల్త్ కాన్షియస్ కాదురా. స్లీప్ వాక్ అంటే వాకింగ్ కాదు, అదో జబ్బు. అర్థమైందా? వాడికి ఇప్పుడేం తెలీదు, తర్వాత గుర్తుకు రాదు. ఒక్క నిమిషం బా, ఇప్పుడే వచ్చేస్తాను. ఆపకు బాబా నన్ను. ఎక్కడ ఆవేశం ఆపద్దు. సుజాత సుజాత అక్కడ లేదు కానీ లెఫ్ట్. భలే వెళ్తాడు చూసా. వచ్చారా? అగైన్ లెఫ్ట్. ఆపర్రే. రే ఆపర్రే. స్టాప్. పద. నువ్వు ఉండు బా. నువ్వు నన్ను కొడతావా? ఏది లెంపలేసుకోమ్మా. పద, నీకు అయిందా? పద, నువ్వు ఉండు బా, ఒక్క నిమిషం. పొద్దుట నువ్వు నా చొక్కా చింపుతావా? నౌ యూ కెన్ గో. ద రివెంజ్. ఎవరా మీరు? నా బాటిల్ ఎందుకు తొక్కారు? ఎవరు తొక్కారు? ఆయనే తొక్కేసి వెళ్ళిపోయారు. యా, ఈస్ ద మ్యాన్. ఏ మా దొంగ ఆగు! గోల్డ్ లాంటి బాటిల్ గోల్డ్ తొక్కేసి వెళ్ళిపోతావా? కమాన్, ఇదే నా అల్లుడికి ఇచ్చే రెస్పెక్ట్. బస్తీ మే సవాల్, బస్తీ మే సవాల్. తలగరెత్తనమేంట్రా తింకర్నాయాల? అర్ధరేత్రిగా అడవి కొద్దిగా అరుపులేంట్రా? ఎవరిని పడుకునేవా? సంపెత్తవా? మందు మా తల్లి చచ్చిపోయింది ఇక్కడ. మావి చంపేశాడు. ఎవడున్నాడు అక్కడ? మావయ్య పేగ మీద కాలేసి తొక్కేసి చంపేశాడు. కావాలంటే సాక్షి వాళ్ళని అడుగు. ఒరేయ్, నీకు మందు బాగా తలకెక్కేసింది. నీకు వాగుడు ఉంటుందా ఎక్కేసింది. నీతో మాట్లాడతాం కంటే దొడ్లో గేదెలతో మాట్లాడతాం బెటర్. ఎల్లి అట్లతో మాట్లాడుకో. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. ఏంటి? దుబ్బే. చచ్చిపో. తాగి తాగి ఎక్కడ చచ్చిపోరా? చచ్చిపో. ఛీ! బావా నువ్వేంటిక్కడ? నువ్వెందుకు వచ్చావు? లోపల బలి బావా. నేను అందుకే వచ్చా. దాక్కో దాక్కో. అమ్మయ్యా, తప్పించుకున్నారా బావా. ఈ క్యాప్ ఎక్కడ పెట్టారా? ఊటీలో వాచ్మెన్ లాగా. ఏమనుకుంటున్నారా నోబుల్ నాయుడు అంటే? పెద్దంతరం చిన్నంతరం తెలీదా? ఏ ధైర్యం చూసుకుని మాట్లాడుతున్నారు? అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఏం మనుషులరా? ఏం పట్టు పుట్టారా? ఏంట్రా తిండిపోతేద్దాం? అడు చూడు, చూశాను. అయితే ఏంటి? రాయుడు అల్లుడు. అమ్మడి అమ్మ, భలే ఛాన్స్ రా. ఈడికి దాబా దాటకూడదు, ఈడి శవం రాయుడికి దొరకకూడదు. దెబ్బతో నా కొడుకు ఆ ఇంటి అల్లుడు అయిపోవాలా. పోనీ నిద్రపోతే నానిగా ఇల్లంటి చంపేరా. ఇప్పుడు అవదో, తర్వాత చంపుదాంలే. ఒరే ఒరే, మీరు వెళ్ళి చంపేయండిరా. మీకు ఫుల్ ఇస్తాను. వెళ్ళండిరా, వెళ్ళండిరా బాబు. తొందరగా వెళ్ళండిరా. ఒక్కొక్కడికి ఫుల్ గ్యారంటీ. వెళ్ళండి, అస్సలు మిస్ అవ్వకూడదు. వెళ్ళండి. ఎంత? 10 రూపాయలన్నా. ఒరే, నీకు అసలు బుద్ధి ఉందా? ఇంత వయసు వచ్చింది,
ఇలాంటి 10 కత్తేసుకుని రోడ్డు మీద తిరుగుతున్నావు ఎవరికైనా కోసుకుంటే తప్పు కదా చిన్నపిల్లలు చూస్తే భయపడతారు ఓకేనా ఏంట్రా అదంతా మీ బ్యాచేనా అయ్య బాబు నేను కదరా బాబు ఆడు ఆడు పుల్లేసింది కత్తేదిరా ఇదిగో వెళ్ళండి బావా బావా ఈ పిచ్చోడు నన్ను చంపేస్తాడు బావా అరే అదేంట్రా రాయుడు అల్లుండి ఏమంటే ఆడెవడ అడ్వైన కనబడతాడు